హలో అందరికీ, ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. సో ముందుగా మామిడికాయలు ఆంధ్ర నుంచి వచ్చాయి, మా అక్క పంపించింది. సో సప్పుడా అవి కగితేనే పలపలంటే ఎక్కువ కగించండి. ఏమెక్కువయ్యే సుక్కు సుంకా పచ్చిముద్ద వేయలేదు. కాలి వచ్చినాక జీలకర్ర ఆవాలు పిండి అదంతా పోయినాక ఎంతసేపు అయినాక ఎల్లిపాయ ముద్ద వేసి కలపాలి. ఇప్పుడు ఇలా అందరు చూస్తుర్రమ్మమ్మ. నీ మనవరాలు ఫస్ట్ వీడియో నీదే పెద్దగా పెడుతుంది అనమాట. సో మాణిక్య అమ్మగారు, మా అమ్మమ్మ వరంగల్ నుంచి వచ్చిర్రు పచ్చడి పెట్టనీకే కాదు, దావత్కి వచ్చిర్రు. సో ఈ రోజు మా అమ్మమ్మ గైడెన్స్ తోటి నేను పచ్చడి పెడుతున్నాను అనమాట. మీ అందరికీ పచ్చడి నచ్చుతుంది. విజయవాడ నుంచి మామిడికాయలు వచ్చినాయి, వరంగల్ నుంచి మా అమ్మమ్మ పచ్చడి పెడుతుంది. తలకాయ ఎందుకు చెప్తున్నాను. సో మీకు డెఫినెట్గా పచ్చడి నచ్చుతుంది, మా తెలంగాణ పచ్చడి కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పే అమ్మమ్మ. నువ్వే చెప్పు, నాకు చెప్పాలి. లైక్ అని చెప్పిట. లైక్ లైక్ అనే లైక్ అని రాదు, లైక్ అని రాదు. చదవచ్చు. లైక్ అను. లైక్ లైక్ షేర్. ఇంకో చేరండి. షేర్ 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 చెప్పు. షేర్ షేర్ అను. వస్తుంది. షేర్ షేరు సబ్స్క్రైబ్. అబ్బో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అబ్బో నేను చెప్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మామిడికాయ పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నేను మీకు చెప్తా. ఎల్లిగడ్డ, జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, నూనె, మామిడికాయలు, మెంతులు పౌడర్. ఆల్రెడీ మెంతులు కూడా కావాలా సపరేట్? ఓకే, మెంతులు పోసలేయడానికి మెంతులు కూడా కావాలంట. అండ్ ఎల్లిపాయలు కూడా సపరేట్గా, ఎల్లిపాయ పేస్ట్ సపరేట్, ఎల్లిపాయల గడ్డలు సపరేట్, అల్లం ఎల్లిగడ్డ అంటే ఓన్లీ ఎల్లిగడ్డ సపరేట్ అండ్ ఎల్లిపాయలు కూడా సపరేట్గా ఉండాలా. పచ్చి ఎల్లిపాయలు కూడా వేయాలా పచ్చళ్ళు? నువ్వు దా. సో ఎల్లిపాయలు కూడా నార్మల్గా పైన వేస్తారనమాట. వీటికి కావాల్సిన జాడీలు నేను ఇందాకనే తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే అన్ని వంటకాలను నేర్చుకున్నాను అనమాట. ఈ పచ్చడి తెలిస్తే మిగతా పచ్చళ్ళు కూడా ఎట్లా పెట్టాలో సేమ్ ప్రొసీజర్ కదా అమ్మమ్మ. ఏ పచ్చడిని ఇట్లానే పెట్టాలా, ఇట్లానే అన్ని పౌడర్ చేసి. సో మామిడికాయ పచ్చడి అనేది ఈ సమ్మర్ సీజన్ కాబట్టి, మామిడికాయ పచ్చడి ఫేమస్ కాబట్టి ఇది పెడుతున్నాం. నెక్స్ట్ టమాటా పెడతాం, కాకరకాయ పెడతాం, ఇంకా మంచిగా పెడతా అన్ని పచ్చళ్ళు.
I need me to be whole again. Thought you were the piece missing from that. ఇప్పుడు తీసుకురాకండి ఇంకా పౌడర్లు అవన్నీ. సో ఇందాక మనం పౌడర్ చేసుకున్న పౌడర్స్ అన్నీ జీలకర్ర మెంతుల పౌడర్, ఆ ఆయిల్ కొంచెం చల్లారినాక దాంట్లో గడ్డలు కట్టకుండా అల్లం కాదు ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ ఎల్లిగడ్డలు మళ్ళా పౌడర్స్ అంటే మెంతుల పౌడర్. సో మరి మెంతుల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత మా అమ్మమ్మ ఎల్లిగడ్డ పేస్ట్ ఇచ్చిండ్రు, ఆ పేస్ట్ కూడా కలుపుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ని దించేసేయాలన్నమాట. సో ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా ఆయిల్లో మిక్స్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందంట. సో దాని తర్వాత ఉప్పు, కారం, తర్వాత మామిడికాయలు వేసుకొని బాగా పచ్చకి పట్టేటట్టు మంచిగా గట్టిగా కలపాలన్నమాట.